ఏమైనా అడగాలనుకుంటే అసెంబ్లీకి రండి, కూర్చోండి, మాట్లాడండి, సమాధానం అడగండి, చెప్తాం మేము. సుమారుగా 5 కోట్ల మంది ప్రజల్లో 175 మందికి మాత్రమే అవకాశం ఇస్తాడు దేవుడు 5 సంవత్సరాలకు ఒకసారి. ఇంట్లో కూర్చొని విమర్శలు చేస్తాం, ఇంట్లో కూర్చొని వీడియోలు వేసుకుంటామంటే ఎలా అవుతుంది? రఘురామకృష్ణరాజు గారు కనుక డిప్యూటీ స్పీకర్ ఇచ్చి నిజంగా ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఆయన అయితే అసెంబ్లీకి రాడు అని పందేలు కడుతున్నారు. 11 రూపాయలు దొంగ 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 అంటుంటాడంట. ఆయన పెద్ద దొంగ. ఆర్గనైజ్డ్ క్రైమ్ లో ఎలా చేయాలి అన్నది సిద్ధహస్తుడు జగన్మోహన్ రెడ్డి చెప్పారు కాబట్టే 11 సీట్లకి ఈ రోజు పరిమితం జరిగేది. బడ్జెట్ ని ఎలా పెట్టాలి, ఎలాగ సంపదను సృష్టించాలి, ఎలా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలన్న సంగతి తెలుస్తుంది. అంతేగాని ఇంట్లో కూర్చొని నేను ఏదో ఉన్న పరదాలు కట్టుకొని నేను వచ్చేసరికి జగన్మోహన్ అని ఒకడు, నాయన ఈ నాయన అని ఒకడు మాట్లాడడం అది కాదు రాజకీయం అంటే. సూపర్ 6 అన్నది మా బాధ్యత. నేను ఇంకా వచ్చి 150 రోజులైంది. నేను చెప్పినట్టుగానే 3,000 రూపాయలు 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం, మెగా డిఎస్సీ ఇచ్చాం. మీరు నమ్ముతారు 150 రోజులకి 150 స్కీములకు సంబంధించి మేము చెప్తాం మేమేం చేస్తాం అన్నది. ఇప్పటికీ కూడా బడ్జెట్ మీద అక్కడెక్కడో కూర్చొని ఇంట్లో కూర్చొని మాట్లాడి స్లైడ్లు వేసుకోవడం ఎందుకు?